దృష్టి, పరదృష్టి, సమస్త దృష్టి. అమ్మాయి ఏం టార్చర్. అంటే మీరు చేసినది మామూలు కాడు, త్రిశూలంతో కోట చైనా విలవిల్లాడాలి. ఇన్నాళ్ళు మనలో మనం కొట్టుకున్నాం గానీ ప్రెసిడెంట్ మనిషిని కొట్టిన మగాడు ఉన్నాడా? నీ తమ్ముడు కొట్టాడు, గొప్పోడ్రా అని చెప్పాడు. ఒక మనిషిని అరచేతిలో పెట్టి బలిచ్చినట్టుగా దిష్టి తీసినట్టు తీస్తున్నారు. ఏంటి ఆ సాహసం, ఎలివేషన్? పబ్లిక్ వాంట్స్ దట్. అతి తొడగొట్టి ఛాలెంజ్ చేయాలి, గుండెలు బాదుకుంటూ డైలాగులు చెప్పాలి, పొట్టగొట్టుకుంటూ బాధపడాలి. ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా. దే వాంట్ ఇట్. ఐ నో ది పబ్లిక్ పల్స్. అలాగా లాజిక్ కనిపించిందా? అంటే అది ఒక్కటే చెప్తాను సార్ నేను. చెప్పు. ఆయన అష్టసిద్ధి సాధించిన వాడు. అవునా? అబ్బా, అష్టసిద్ధి సాధకుడు అంటే ఈజ్ ఏ సూపర్ హ్యూమన్. లాజిక్ మ్యాజిక్ అని తీసేస్తే సార్ నానో ఆకారానికి వెళ్ళగలరండి. ఫ్లాష్ మ్యాన్ మామూలు డేంజర్ కదరా. విశ్వరూపాన్ని చూపించగలరు. బట్ మనం అంత దూరం వెళ్ళలేదు. అబ్బా సాయిరామ్. సో ఏది చేసినా సరే అతనికి లాజిక్ అనేది అవసరం లేదు సార్. సర్ప్రైజ్ గా లాస్ట్ లో ఏదో సంథింగ్ ఏదో ఒక ఇది ఇచ్చినట్టున్నారు, అఖండ 3 అన్నట్టుగా. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం టైం ఇవ్వట్లేదు. ఎన్ని సిరీస్లు ఉంటాయి? 7-8 సిరీస్లు దాకా వెళ్ళచ్చు. అలా మన ఓపిక అండి, ఎంత దూరమైనా వెళ్ళొచ్చండి. ఇదేం కర్మ, ఇదేం బాధరా. అంటే అసలు అవెంజర్స్ లాగా నేను ఎన్నైనా చేయగలవండి. అది గ్యాప్ను బట్టి చేసుకుంటూ వెళ్ళాలి సార్. ఒక అద్భుతమైన ఇది చేసుకుని మళ్ళీ వస్తాం. ప్రధానంగా యూత్ దృష్టిలో పెట్టుకునే చేస్తాం సార్ ఇదంతా. నీకు దండం పెడతాను, నువ్వు రే ఏందిరా ఇట్లా అయిపోయావు తయారు. వాళ్ళు కూడా చూసినప్పుడు కనెక్ట్ అవ్వాలి. పోలా అదిరిపోలా. కానీ థియేటర్లో లేచి ఏర్లు వేసి అట్లాంటి సీన్స్ కి చప్పట్లు కొట్టడం నేను ఫస్ట్ టైం చూడండి. ఈ చిటికలేంటి? చప్పట్లు రెగ్యులర్, చిటికలు వెరైటీ. అలాగే ఇంటర్వెల్ కి బాలయ్య వస్తాడని తెలుసండి, అఘోరా క్యారెక్టర్ వస్తాడని తెలుసు, కానీ ఎలా వస్తాడనేది సార్ వీళ్ళు ఇప్పుడు దాకా పడ్డ ఆ దీని మీద నుంచి ఒక్కసారిగా లెగుస్తుందండి. 7 నెలల్లో సినిమా తీసేసామండి. ఫ్లాష్ మ్యాన్ అన్నా నమ్మలేకపోతున్నాను అన్న. ఇంత పెద్ద సినిమా డిసెంబర్ లో స్టార్ట్ చేసి జూన్ ఎండ్కి అయిపోయిందండి సినిమా. బట్ అనుకోకుండా ఏంటంటే ఆ మధ్యలో ఒక చిన్న మళ్ళీ వేరే సినిమాలు వస్తూ ఉన్నాయి. మన ఓజీ, మనం అందరం ఒకళ్ళ మీద ఒకళ్ళు పడితే ఎట్లా? పరిశ్రమ అంటే కుటుంబం. ఇది ఇచ్చిన బిల్డప్ చాలు కానీ బాలయ్య గారు కూడా కూర్చొని అమ్మో తమ్ముడికి దారి చేద్దాం మనం తర్వాత వద్దాం ఏముందాడా. అవురా బాలిగా, అయ్యా నన్ను కొడదామని వచ్చినవులే. దేవుడు ఉన్నాడా లేడా? నన్ను సృష్టించింది డాక్టర్ వసీకర్. దేవుడున్నాడు.